మన రెసిపీ ఒక స్టార్టర్ రెసిపీ అండి. చికెన్ పాప్‌కార్న్ అన్నమాట. బయట వరకు క్రంచీగా, లోన వరకు సాఫ్ట్‌గా చికెన్ పీసు అలా తింటూ ఉంటే వరుసపెట్టి తింటూనే ఉంటాం. అంత టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ పాప్‌కార్న్ రెసిపీ. ఈ చికెన్ పాప్‌కార్న్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ఒక బౌల్‌లో పావు కిలో దాకా బోన్‌లెస్ చికెన్ తీసుకోవాలి. ఒక 2 టైమ్స్ అన్నా బాగా వాష్ చేసేసుకోవాలనమాట. చిన్న పీసెస్‌లో కట్ చేసుకోండి. మనకి చికెన్ పాప్‌కార్న్ ఏ సైజులో కావాలో దానికి సగం వరకు కట్ చేసుకోండి. తర్వాత ఈ కోట్ చేసుకున్న అన్నిట్లికి కరెక్ట్ సైజ్ వచ్చేసిద్దనమాట. రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, 1 ½ స్పూన్ దాకా కారం, హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి, హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా, 1 స్పూన్ దాకా వెనిగర్, 1 స్పూన్ దాకా సోయా సాస్, 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. తర్వాత ఒక చిన్న కప్పు దాకా కాసి చల్లార్చుకున్న పాలు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఒకసారి కలిపేసుకున్నాక ఇందులో 1 స్పూన్ దాకా డ్రై మ్యాంగో పౌడర్‌ని ఏసుకోండి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలనమాట. పౌడర్‌లు, మసాలాలు అన్నీ బాగా పట్టాలండి. ఇప్పుడు చికెన్ సాఫ్ట్‌నెస్ రావటం కోసం ఒక 2 అవర్స్ పాటు ఈ చికెన్‌ని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. మ్యారినేషన్ అనమాట. తర్వాత 1 కప్పు దాకా మైదా ఒక బౌల్‌లో వేసుకోండి. ఒక హాఫ్ కప్పు దాకా కార్న్ ఫ్లోర్ వేసేసుకున్నాక ఇందులో హాఫ్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, హాఫ్ స్పూన్ దాకా కారం, కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చికెన్ చూద్దామండి. చూడండి, చికెన్ కొంచెం దగ్గరికి అవ్వింది కదా! బాగా అబ్జర్వ్ చేసేసుకుందనమాట. ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ మిక్స్‌ని ఒక బౌల్‌లో పెట్టుకొని, ఇంకో బౌల్‌లో ఐస్ క్యూబ్స్ వేసేసుకొని వాటర్ వేసుకోవాలి. చిల్లుడు వాటర్ కావాలండి. తర్వాత ఇప్పుడు ఈ ఫ్లోర్‌లో 1 బై 1 చికెన్ పీసెస్‌ని వేసేసుకొని చికెన్ పీసెస్‌కి ఈ ఫ్లోర్ బాగా కోట్ అయ్యేలాగా కార్న్ ఫ్లోర్‌ని బాగా కోట్ చేసుకోండి. ఇలా 1 బై 1 అన్ని పీసెస్‌ని కోట్ చేసేసుకొని ఐస్ క్యూబ్స్‌లో వేసేసుకోవాలనమాట. ఇప్పుడు మనం ఐస్ క్యూబ్స్‌లో వేసేసి దీన్ని ఒక 20 సెకండ్స్ పాటు దీన్ని అలా వదిలేసేయండి. ఇలా ఐస్ క్యూబ్స్‌లో కొంచెం సేపు అలా వదిలేసామంటే చికెన్ పీస్ అనేది సాఫ్ట్‌నెస్ వచ్చిద్దనమాట. సో, ఇలా వేసేసుకొని ఒక 20 సెకండ్స్ తర్వాత మళ్ళీ 1 బై 1 ఈ చికెన్ పీస్‌ని మళ్ళీ ఈ కార్న్ ఫ్లోర్‌లో వేసేసుకొని కోట్ చేసుకోవాలనమాట. అక్కడ మీద తక్కువే కోట్ చేసుకోవాలనమాట. తర్వాత 1 బై 1 వీటిని ఇలా ప్లేట్‌లో పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకోవాలి. పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిపోయాక 1 బై 1 ఈ చికెన్ పీసెస్‌ని వేసేసుకోండి. వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలనమాట. ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేసి అప్పుడు గరిటెతో తిప్పండి. అప్పుడు పీస్ అనేది సాఫ్ట్‌గా వచ్చేసిద్దండి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. మనకి అయిందో లేదో తెలియాలంటే పైన వరకు ఇలా క్రంచీనెస్ వచ్చేసిందంటే ఇది ఫ్రై అయిపోయినట్లే. అంతేనండి. ఇంక వీటిని బౌల్‌లోకి సర్వ్ చేసేసుకొని ఆ పైన కొద్దిగా కారం, కొద్దిగా డ్రై మ్యాంగో పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా టొమాటో సాస్‌తో సర్వ్ చేసేసుకోండి. అంతేనండి. సూపర్ టేస్టీ చికెన్ పాప్‌కార్న్ రెసిపీ అయితే